వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాకు చెందిన 15 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను సబ్ ఇన్స్పెక్టర్లుగా ఏఎస్ఐలకు ఎస్ఐగా ప్రమోషన్. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ్మరబండపాలెం గ్రామ దళితుల నిరసన. అమాయకులను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు. రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకు బజాజ్ ఫైనాన్స్ మరియు క్రెడిట్ బి కంపెనీలు లోన్ కట్టాలని, లోన్లతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ఫోన్ చేసి వేధిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ముక్కు ముఖం తెలియని వారికి లక్షల రూపాయల లోన్లిచ్చి ఆ లోన్లను కట్టాలని ప్రతిరోజు ఫోన్ చేసి వేధిస్తున్నారని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేము బతకటానికే కష్టంగా ఉందని, రోజువారీ పనులు చేసుకుని బ్రతికే నిరుపేదలను కొందరు ఫైనాన్స్ల పేరుతో మోసం చేస్తున్నారని, తమకు లోన్ తీసుకున్న వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని, అయినా కానీ ఫైనాన్స్ కంపెనీ వాళ్లు తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం షెరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల వారు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగారు 11 మంది యువకులు. ఇక వీరిలో 8 మంది గల్లంతయ్యారు. వీరిలో కాకినాడకు చెందిన 4 క్రాంతి, పాల్, సాయి, సతీష్, పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్, మండాపేటకు చెందిన రోహిత్, షర్లంకకు చెందిన మహేష్లు గోదావరిలో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఇక శోకసంద్రంలో కుటుంబాలు మునిగిపోయాయి. గాలింపు చర్యలు చేపట్టారు స్థానికులు మరియు పోలీసులు. తెలీదురా బాబు మేము
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేసే క్రమంలో గుట్టుగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఇక 2 వాహనాల్లో కుటుంబ సభ్యుల పర్యాటక మార్టున ప్రయాణం చేస్తూ గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడిన వ్యక్తులు 163 కేజీల గంజాయిని తరలిస్తూ కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులకు పట్టుబడింది ఈ ముఠా. ఇక దీంట్లో 2 మహిళలు 4 పురుషులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ గంజాయి విలువ దాదాపు 8,16,000 రూపాయలుగా ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఓకే సార్. తారీఖు అండి 2025 ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కిర్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా ఈ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రిడ్జా వెహికల్ ఒకటి, తర్వాత బొలేరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ని కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనూ ఒకరేమో జూనియర్ అనమాట, అంటే 18 సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు, మిగిలిన 6 కూడా మేజర్. వీళ్ళు ఏంటంటే 2 వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన తనకు భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్. ఈరోజు మన చెకింగ్లు ఇదంతా పట్టుబడి వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఉండి కోర్టుకి పెడుతున్నాం. 163 కేజీలు అండి, 75 ప్యాకెట్లు గంజాయి. ఇది కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణాకు ఉపయోగించారో 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకటి బొలేరో వెహికల్, ఒకటేమో బ్రెజా వెహికల్. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక 8 సెల్ ఫోన్ కూడా ఉన్నాయండి, ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఒక 880 రూపాయల క్యాష్ ఉంటే ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. వెళ్ళాలని చెప్పి ప్లానింగ్. ఇంకా పట్టుకోవాల్సి ఉంది సార్. అంటే ఇందులో పరారీ అని కాదండి, ఇప్పటివరకు ఇంకా ఇందులో ఎవరు ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి. మా గ్రూప్ అండి, ఇది రెగ్యులర్ జరుగుతుంది. ఇది మన జగ్గంపేట వరకు 6 నెలల 3వ తర్వాత సమాచారం జరిగిన తర్వాత కూడా మేమేమో ఆ సీక్రెట్ అలా ఐడెంటిఫై చేయడం వల్ల అందులో ఈ గంజాయిని అంతా కూడా స్వాధీనపరచుకుంది. కొడుకు, తండ్రి, కొడుకు, కూతురు, నలుగురు. మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు 7 వైజాగ్ సిటీ. హైదరాబాద్ లో ప్రజాభవన్ ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచ్లు పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉన్నందున నిన్న రాత్రి 10 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అల్లందేవి చెరువు గ్రామంలో సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఇంటికి వచ్చి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడం జరిగింది. యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో గ్రామాల్లో అభివృద్ది పనులు చేసిన సర్పంచ్లను అరెస్టులు నిర్బంధాలు ప్రశ్నించే గొంతులను అణచివేయటం సరైంది కాదన్నారు. 17 నెలల నుంచి ప్రభుత్వాన్ని అనేకసార్లు వినతి పత్రాల ద్వారా బిల్లులు చెల్లించామని ప్రాధేయపడ్డాం. అయినా కనికరం చూపించకుండా కక్షగట్టి బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు 153 కోట్లు విడుదల అనేది అవాస్తవమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని, లేని ఎడల ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పై తిరుగుబాటు చేస్తామని అన్నారు. ఈరోజు ప్రజావాణి ప్రజాభవన్లో కార్యక్రమం ఉన్నందువల్ల
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని దాని మీద వినతిపత్రం అందజేసే కార్యక్రమం ఉన్నదని దాని మీద నిన్నటి నుంచి పోలీసులు మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు స్టేషన్కి రావాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే మేము సర్పంచులము పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులు నిర్బంధించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం మీద ప్రజావాణి మీద దృష్టి పెట్టాలి. మా సర్పంచులే పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము ప్రభుత్వం ఏర్పడే సంది ఇప్పటిదాకా 17 నెలల సంది ఇప్పటిదాకా మేము ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీ చేసుకున్నాం, అనేక సార్లు మీకు వినతి పత్రాలు ఇచ్చినాం, ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నాం. అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా మా ఎన్నికలకు పోతుందనే దాని మీద ప్రభుత్వం మా సర్పంచులందరూ భయోందోళనకు గురైనారు. మొన్న మీరు ప్రకటించిన సర్పంచుల పెండింగ్ బిల్లు 153 కోట్లు రిలీజ్ చేస్తున్న వార్తలలో పూర్తిగా అది అవాస్తవం అయ్యింది. సర్పంచులకు ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా బిల్లులు అందలేదు. అది కేవలం ఎస్డిఎఫ్ నుంచి వెళ్ళి పెద్ద కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులే అందినాయి. కానీ గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి ఎంబీ రికార్డు చేసి ఏఈడీలతో చెక్ మేజర్లు అయిన పైసలు దాని మీద ఒక ప్రభుత్వము విడుదల చేయకపోవడం సరైనది కాదు. ఇప్పటికీ ఎస్ఎఫ్సి నిధులు ఈ గ్రామ పంచాయతీలు ఏర్పడ్డ సంది 17 నెలల సంది కూడా రూపాయి బిల్లులు పెండింగ్ బిల్లులు మా సర్పంచులకు అందలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఎస్ఎఫ్సి నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్ అభివృద్ధి పదులు నిధులు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలి. కానీ ఎన్నికలు అంటూ అడావిడి చేస్తూ ప్రజల్ని ఏదో డైవర్ట్ చేస్తూ మేము సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇచ్చినాం చెల్లించినామని ఒక వాదనతోనే ఎన్నికలకు పోదామనేది సరైనది కాదు. ఎందుకంటే మాకు అందితే బిల్లులు మేము అందినాయని చెప్తాం, అందకపోతే అందలేదని చెప్తాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోయేటప్పుడు మీ ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించినాక ఎన్నికలు పోవాలి. లేకపోతే ఎన్నికలు మేమున్న సర్పంచులమంతా మీ ప్రభుత్వానికి ఎదురుండి మేము పోరాడి మీ ప్రభుత్వానికి చుక్కలు చూపించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా మీరు తక్షణమే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సూర్యాపేటలో జీజీఆర్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ ప్రారంభం. టాస్ వేసి ప్రారంభించారు క్రీడల మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశాడు. ఇక జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం స్టేడియంలో 15 రోజుల పాటు ఈ క్రికెట్ లీగ్ సాగనుంది. అదే కాకపోతే నేను గ్రౌండ్ లో మొత్తం ఇట్టేస్తే వస్తుంది స్టెప్ వస్తుంది. కింది నుంచే రా ఇటు నుంచే ఇట్లే అట్లే అట్లే గ్యాపీ మంచిగా గ్యాప్
సంగారెడ్డి జిల్లాకు చెందిన 15 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి చేసే ఉత్తర్వులు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ జారీ చేశారు. 1990లో కానిస్టేబుల్గా చేరిన 35 సంవత్సరాల పాటు నిరంతరం విధిలో విశిష్ట సేవలందించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పదోన్నతితో బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని, ఇక పోలీస్ శాఖకు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని మానసిక, శారీరక దృఢత్వంతో సేవలు అందించాలని హితవు పలికారు. కోదాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ్మరబండపాలెం గ్రామ దళితులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం దళితులకు ఇండ్ల స్థలాలకు కేటాయించిన ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీఓ, ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు. చేసి ఇందులో మేళ్ల కింద ఇవ్వండి తలాకుంటా ఆ తమ్మరబండపాలెం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 446లో గల గవర్నమెంట్ భూమిని కొందరు పెత్తందారులు దాన్ని కబ్జా చేయాలని వారు ముందుకొచ్చి ఎంఆర్ఓ గారు ఏదో లెటర్ రాసిచ్చారని చెప్పి వారు తీసుకొని వచ్చి ఎస్ఐ గారి సహకారంతో మా మీద దౌర్జన్యం దిగి దాన్ని ఆక్రమించాలని శాశక్తులు ప్రయత్నిస్తున్నారు. మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ చెల్లించడానికి వచ్చాము. ఎంఆర్ఓ గారు దానికి సానుకూలంగా సహకరించారు. దయచేసి ఈ పెత్తందారుల పెత్తనాన్ని అందరినీ ఎస్సీల మీద చేస్తున్న దౌర్జన్యాలను అన్నింటినీ ఎంఆర్ఓ గారు సానుకూలంగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. రేవంత్ రెడ్డి మాటల మనిషి నుండి మూటల మనిషిలాగా మారాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందలు, దందాలు, చందాలుగా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల నిందలు, కాంట్రాక్టర్ల దగ్గర దందాలు, ఢిల్లీకి చందాలు, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లాకు చెందిన 15 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను సబ్ ఇన్స్పెక్టర్లుగా, ఏఎస్ఐలకు ఎస్ఐగా ప్రమోషన్. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ్మరబండపాలెం గ్రామ దళితుల నిరసన. అమాయకులను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు. Bulletin updates. Keep watching Star TV.